GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైన్ షాపులకు చివరి రోజు భారీగా దరఖాస్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి తగ్గిన దరఖాస్తులు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన. పంజాబ్లో వరద ముంపు ప్రాంతాల పరిశీలన. నిరాశ్రయులకు నిత్యావసర సరుకుల మోదీ కిట్లను అందించిన బండి సంజయ్. బీసీల రిజర్వేషన్ల జేఏసీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పష్టం. పెద్దపల్లి జిల్లా జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండు సంజీవ్ గుండెపోటుతో మృతి. గుండు సంజీవ్ స్వగ్రామం కాచాపూర్లోని ఆయన నివాసంలో సంజీవ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు. దీపావళి పండుగ సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న మహాశక్తి దేవాలయం. రేపటి నుంచి 3 రోజుల పాటు దీపావళి ఉత్సవాలు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్వహించిన ర్యాలీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ బంద్కు మద్దతుగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బంద్లో మంత్రులు అందరూ పాల్గొంటున్నారని తెలిపారు. ఉదయం నుంచి అందరితో తాను మానిటరింగ్ చేస్తున్నానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. తాము అడుగుతున్న కోరిక న్యాయమైంది కాబట్టే ప్రజలు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమకున్నంత చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చామన్నారు. దురదృష్టవశాత్తు ఆ జీవోపై స్టే విధించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తాము త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామన్నారు. ప్రభుత్వ పరంగా 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నామని, సాధ్యాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న పంజాబ్లోని అమృత్సర్ విచ్చేసిన కేంద్ర మంత్రి ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గురుదాస్పూర్ జిల్లాలోని భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలను సందర్శించారు. ఇటీవల వచ్చిన భారీ వరదల పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 2097 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. 3,88,092 మంది ప్రజలు వరదల వల్ల నష్టపోయారు. 56 మంది మరణించారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అందులో దాదాపు 3 లక్షల ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, పశు సంపద నష్టం సంభవించింది. 10,000కు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక బాధితులకు తగిన పరిహారం అందించి ఆదుకుంటామని బండి సంజయ్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. వేకువ జామున్న రోడ్లపైకి వచ్చిన బీసీ సంఘాలు, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు బంద్లో పాల్గొన్నారు. వేములవాడ డిపో ముందు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బైఠాయించి ధర్నా చేశారు. బీసీల బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆది శ్రీనివాస్ బైక్పై వేములవాడలో తిరుగుతూ బంద్ను పర్యవేక్షించారు. బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని దుకాణ యజమానులు కోరారు. దుకాణ యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. వేములవాడ, సిరిసిల్లలో వర్తక, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. బీసీల 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాడతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభలో చట్టాలు తయారు చేసే సందర్భంలో అన్ని పక్షాలు మద్దతు ఇచ్చిన క్రమంలో 8 మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. రాష్ట్ర శాసనసభలో తెలుగు మాట్లాడుతున్న తెలంగాణలో సైంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 8 మంది ఎంపీలుండి నరేంద్ర మోడీ గారి దగ్గర నోరు ఎందుకు మెదుపుతున్నారని చెప్పనేది మా ప్రధాన ప్రశ్న. బీసీ సంఘాల పక్షాన రాష్ట్రంలో సైంటున్నారు, ఢిల్లీలో నయంటున్నారు. ఎందుకు మీరు యూటర్న్ తీసుకుంటారు అనేది కూడా మా తెలంగాణ బీసీ బిడ్డకు చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర శాసనసభలో సయ్యాన్ని మద్దతు ఇస్తుంది. కానీ కేంద్రంలో ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసినప్పుడు రాలే,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాయి. బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉండడానికి కూడా మా బీసీ బిడ్డలు గమనిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా జల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండు సంజీవ్ గుండెపోటుతో మృతి చెందారు. గుండు సంజీవ్ స్వగ్రామం కాచాపూర్లోని ఆయన నివాసంలో సంజీవ్ పార్థివ దేహానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయరమణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంజీవ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడమోశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు సంజీవ్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జగిత్యాల జిల్లా పట్టణంలో బీసీ తెలంగాణ బంద్ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని జేసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కోరుట్లలో బీసీ బంద్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లులను 2 చట్టసభల్లో ఆమోదం తెలిపి గవర్నర్కు పంపిన ఆమోదం తెలపకపోవడంతో సుప్రీం హైకోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని, బీసీ బిల్లుకు ఆమోదిద్దామని, ఆత్మగౌరవం పెంపొందిద్దామని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు అన్నారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో బీసీ సంఘాల జేసీ పిలుపు మేరకు నిర్వహించిన బీసీ బంద్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులతో కలిసి జువాడి నరసింహరావు పాల్గొన్నారు. బిల్లులను రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ సై అంటూనే ఢిల్లీకి వెళ్లాక నై అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీసీ బిడ్డల నోటికాడికి వచ్చిన బుక్కను తీసివేయొద్దన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల పోరాటానికి బీఆర్ఎస్ నేతలు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నది. ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ మండలాలతో సహా 2 మున్సిపాలిటీలు సంపూర్ణంగా ఈరోజు బంద్ పాటించడం జరిగింది. ఈరోజు జేఏసీ నాయకులంతా కూడా సిపిఐ, సిపిఎం, బిఎస్పి అన్ని పార్టీలు, ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ కూడా మరి మెట్పల్లిలో బంద్లో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం మొత్తం యావత్ భారతదేశానికి తెలియజేసే విధంగా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అని తెలిపే విధంగా ఇలా జేఏసీ బంధునివ్వడం, బంధు పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీల శ్రేణులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా బంద్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో 42% బీసీలకు ఇవ్వాల్సిందే అని 2 చట్టసభలు ఆమోదం పొంది తర్వాత ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసి మరి గవర్నర్ గారి దగ్గరికి పంపితే గవర్నర్ గారు దానికి ఆమోదం తెలపలేదు. కొన్ని నెలలు కూడా మరి వారి ఆమోదాని కోసం, ఆమోద ముద్ర కోసం పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీసీ తెలంగాణ బంద్ సంపూర్ణంగా కోరుట్ల పట్టణంలో బీసీ జేసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. బీసీ సంఘాల జేసీ పిలుపు మేరకు అధికార పార్టీ కాంగ్రెస్ బంద్కు మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా బంద్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లో జరిగిన బంద్లో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచేల రాజేందర్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు మల్లేశం, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, హౌస్ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పాల్గొన్నారు. నగరంలో తిరిగి బంద్ను పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వ తీరు, బీజేపీ వైఖరిని నిరసిస్తూ టైర్లు తగలబెట్టారు. రాజకీయంగా, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు, కేంద్రానికి పంపించడం జరిగిందని తెలిపారు. బీజేపీ బీసీపై ముసలి కన్నీరు కారుస్తూ బిల్లు ఆమోదం కాకుండా మోకాళ్లడ్డుడుతుందని విమర్శించారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బిల్లును ఆమోదింపచేయాలని, లేకుంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని. దీపావళి పర్వదిన మహోత్సవానికి కరీంనగర్లోని మహిమాన్విత దివ్యక్షేత్రం మహాశక్తి దేవాలయం ముస్తాబవుతోంది.
శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన మహాశక్తి దేవాలయంలో దీపావళి పండుగ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతి స్వాముల వారి ఆశీస్సులతో ఈ నెల 19 నుండి 21 వరకు జరిగే దీపావళి పర్వదిన మహోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్త భక్తులకు శ్రీ మహాశక్తి దేవాలయం కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణం ఆకట్టుకునే విద్యుత్ దీపాలంకరణలు వెలుగులతో విరజిమ్మే ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి పర్వదిన మహోత్సవ వేడుకల్లో భాగంగా 19వ తేదీ ఆదివారం రోజున ధనత్రయోదశి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లకు నాణాలతో పూజ, పుష్పాభిషేకం, రాత్రి 7:30 నుండి అమ్మవార్లకు మహాభిషేకం, మంగళ ద్రవ్యాభిషేకం, 20వ తేదీ సోమవారం నుండి నరక చతుర్దశి దీపావళి పండుగ సందర్భంగా ఉదయం 8 గంటలకు అమ్మవార్లకు మహారతి, ఉదయం 9 గంటలకు లక్ష్మీ కుబేర హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్జిత సేవలను అర్చకులు నిలిపివేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న విస్తరణ పనుల్లో భాగంగా దేవాలయంలోని అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసి కేవలం లఘు దర్శనాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. గర్భాలయంలో జరిగే అభిషేకం, అన్న పూజలు, ఆకు పూజలతో పాటు ప్రధాన మొక్కుబడి అయిన కోడి మొక్కును నిలిపివేశారు. ప్రస్తుతం చండీ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. రాజన్న ఆలయం, అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మొక్కుబడి సేవల కోసం ఆలయం ముస్తాబవుతుంది. జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విదుర శేఖర భారతి మహాస్వామి పర్యటన అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల ఆర్జిత సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరీంనగర్లో బంద్ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. 2 హోటళ్లపై సిపిఐ కార్యకర్తలు దాడికి యత్నించగా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. బీసీ సంఘాల జేసీ బంద్కు కరీంనగర్లో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వేకువజాము నుంచే బీసీ సంఘాలతో పాటు అఖిలపక్ష నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్ను పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సు డిపోలు, బస్టాండ్ల ముందు బైఠాయించడంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. బస్ స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. 8 గంటల పాటు బస్సులు కదలలేదు. బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేశారు. బంద్కు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వగా కరీంనగర్లో పలు హోటళ్లు తెరుచుకోవడంపై సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగి కల్పన, శ్వేత హోటళ్లపై దాడి చేయడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అటు టీఆర్పీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. బంద్లో పాల్గొన్న రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ కపట ప్రేమ ఒలకబోస్తుందని బీజేపీతో, బీఆర్ఎస్తో పాటు టీఆర్పీ నాయకులు ఆరోపించగా చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకే కాంగ్రెస్ పోరాడుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. నిరసన, ఆందోళన, విమర్శల మధ్య బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైన్ షాప్లకు చివరి రోజు కావడంతో ఈసారి వైన్ షాప్లకు దరఖాస్తులు తగ్గాయి. టెండర్ ప్రక్రియలు, దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించే సెంటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 288 వైన్ షాప్లకు ఇప్పటి వరకు 6,000 దరఖాస్తులు అందాయి. నిన్నటి వరకు 3,500 రాగా చివరి రోజు మరో 4 నుంచి 5,000 దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తున్నప్పటికీ గడువులోగా సెంటర్ వద్దకు చేరుకున్న వారి దరఖాస్తులను రాత్రి వరకు స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2 ఏళ్ల క్రితం 288 వైన్ షాప్లకు 10,000 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులతోనే 200 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి ఆ స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదు. కానీ 8,000 దరఖాస్తులు వచ్చినా దరఖాస్తు రేటు ఈసారి 3 లక్షలకు పెంచడంతో 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి దరఖాస్తు రేట్ 2 నుంచి 3 లక్షలకు పెంచడంతో వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో ఈ నెల 23న కలెక్టరేట్లో డ్రా తీసి ఎంపికైన వారి పేర్లు ప్రకటిస్తారు. గంజాయి రహిత సమాజం మనందరి బాధ్యత అని డ్రగ్స్, గంజాయిని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే కోరారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి సీతారాం నాయక్ తాండాలో శ్రీ ధూమానాయక్ భూక్యా సామాజిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్క ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించడం వల్ల సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని కోరారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై అవగాహన పెంచుకొని వాటికి దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవ్వాలన్నారు. आपसे भी हमें कुछ मतलब पुलिस की कोऑपरेट చేయండి. మీ దగ్గర ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంది
ఎనీ ఐడియా ఉంది ఇక్కడ నుంచి గాంజా ఇక్కడ వస్తుంది, దెన్ డైరెక్ట్లీ పోలీస్కి కాంటాక్ట్ చేయండి. పోలీస్కి और डायरेक्टली एसपी का नंबर भी ऑनलाइन है, तो डायरेक्टली నాకు మెసేజ్ చేయించండి, కాల్స్ డైరెక్ట్లీ వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ పంపించండి, లేకపోతే డైरेक्टली कॉल చేయండి, नो इशू. सो आपका कोई भी मुझे कॉल करेगा तो मैं उसका इंफॉर्मेशन भी सीक्रेट रखूँगा एंड మంచి एक कैश रिवार्ड ऑल्सो తీస్తాను. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ये गांजाई చాలా బ్యాడ్ ఇంపాక్ట్ యువర్ ఫ్యామిలీ, యువర్ సొసైటీ. సో ఫర్ కంప్లీట్ గాంజా ఫ్రీ సొసైటీ కోసం పోలీస్కి కోఆపరేట్ చేయండి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆర్యవైశ్య శ్రీ గురుదత్త మహిళా మండలి సభ్యులు ముందస్తుగా దీపావళి సంబరాలు నిర్వహించారు. మహిళలు సామూహికంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలతో హారతి సమర్పించారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. సిన్సియర్ గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ను హత్య చేయడం దారుణమన్నారు. నిజామాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఈ ప్రమోద్ను హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. సిన్సియర్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాహనాల దొంగతనాలను చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాజ్ ఆచూకీ సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి అవసరమైన సహాయం చేయాలన్నారు. లభించిన ఆధారాలను బట్టి గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ తెలియజేశారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయ స్వీకరణ పూర్తయింది. త్వరలోనే అధ్యక్షుని పేరును అధిష్టానం ప్రకటించనుంది. ఏఐసీసీ పరిశీలకుల పర్యవేక్షణలో 6 రోజులుగా క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవికి 32 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో నేడు ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానే, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పరిశీలకులు ఆత్రం సుగుణ సత్యనారాయణ భేటీ అయ్యారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం వడబోత కార్యక్రమం చేపట్టారు. ఆశావహుల అభిప్రాయాలను తెలుసుకుని 32 మందిలో దాదాపు 20 మందికి పైగా అనర్హులుగా గుర్తించారు. 10 మంది పేర్లతో జాబితా తయారు చేశారు. అందులో 3 పేర్లను అధిష్టానానికి పంపించనున్నారు. పార్టీ రూల్స్, పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడు ఎంపిక జరుగుతుందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీపావళి తర్వాత జిల్లాలకు కొత్త రథసారథులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల జేసీ పిలుపు మేరకు వేకువ జామ్ నుంచే అఖిలపక్షం నాయకులతో బీసీ సంఘ ప్రతినిధులు రోడ్లపైకి వచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకై బీసీ సంఘాల జేసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా సక్సెస్గా కొనసాగింది. వేకువ జామ్ నుంచే బీసీ సంఘాల నాయకులతో పాటు అఖిలపక్ష నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ను పర్యవేక్షించారు. వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్కు సంఘీభావంగా విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. శాతవాహన యూనివర్సిటీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ పాటించాయి. కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీఆర్పీ, జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నాయకులతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించిన బిల్లును గవర్నర్, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు. బీజేపీ బంద్కు మద్దతు ఇవ్వడం కాదు, బిల్లును ఆమోదించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో తెలంగాణ ఉద్యమం మాదిరిగా వంటవార్పుతో పాటు సకల జనుల ఆందోళన కొనసాగుతుందని బీసీ సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు 42% బిల్లును ఆమోదింపచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామస్తులు గ్రామ పంచాయతీ గేటుకు తాళం వేసి ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. వెలిచాలలో త్రాగునీరు సమస్యతో ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని 10వ వార్డు ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకు తాళం వేసి ఖాళీ బిందెలతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నీటి సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పటికీ తమకు ఎందుకు ఇవ్వడం లేదని పంచాయతీ అధికారులను నిలదీశారు.
దయచేసి అంటున్నా కదా, నా మాట వింటావా? నేను ఇప్పుడు నీకు బాధ్యత నేను వహిస్తాను. మీరు చెప్తే దాన్ని ఫాలో అయితే మేము చేస్తాం. మీరు టెన్షన్ పడకండి. టాంకి కట్టించింది సారు, మా చదవాడ మీదనే టాంకి కట్టించింది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ధన త్రయోదశి ముందు బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,410 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,21,690 రూపాయల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న హైదరాబాద్లో 1.82 లక్షలకు తగ్గిన కిలో వెండి ఇవాళ 1,86,000గా ఉంది. 2025లో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 50% పైగానే ధరలు పెరిగాయి. 2022తో పోలిస్తే మొత్తం పెరుగుదల 140% చేరుకుంది. ఈ నెల 18న ధన త్రయోదశి వస్తున్న సందర్భంగా బంగారం వెండి కొనుగోలు శుభప్రదమని దేశంలోని మెజార్టీ ప్రజల విశ్వాసం. అయితే మార్కెట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పటికల్లా రేట్లు ఇంకా పెరిగిపోవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా? ఇన్నాళ్లు బహిర్గతం చేయని కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయనుందా? తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను ప్రభుత్వం బయటపెట్టలేదని, నిజంగానే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ వివరాలు బయటపెట్టే వాళ్లు కదా అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్, ఎంపిరికల్ డేటా అంతా పబ్లిష్ చేస్తామన్నారు. ఇవాళ బీసీ బంద్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంపిరికల్ డేటా వివరాలు బయట పెట్టకపోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయని, ఎవరూ అడ్డంకులు సృష్టించకూడదని ఈ వివరాలు పబ్లిక్ డొమైన్లో ఇంతకాలం పెట్టలేదన్నారు. కానీ కోర్టులో సమర్పించిన వివరాలతోనే ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు చెప్పారు. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేతోనే తెలంగాణలో బీసీల లెక్కలు తేలుతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేదని, బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టమని తెలిసినా కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి కోర్టుకు వెళ్లినట్లు తాము బీసీ రిజర్వేషన్ల విషయంలో చేయడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా డిప్యూటీ సీఎం బీసీ మంత్రులం హాజరయ్యమని, ఇలాంటిది చరిత్రలో ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. బీసీలకు న్యాయం జరిగే ఇంత మంచి అవకాశం మళ్లీ రాదని, మంత్రినై ఉండి కూడా 2 రోజుల పాటు తాను హైకోర్టులోనే ఉన్నానని చెప్పారు. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లాల్సింది కాదని, ఈ అంశాన్ని బీసీ రిజర్వేషన్లకు ముడిపెట్టవద్దన్నారు. ఇది వేరే విషయమని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటున్నారని చెప్పారు. కొండా సురేఖ అంశాన్ని చూపుతూ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తక్కువ చేయవద్దన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైన్ షాపులకు చివరి రోజు భారీగా దరఖాస్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి తగ్గిన దరఖాస్తులు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన. పంజాబ్లో వరద ముంపు ప్రాంతాల పరిశీలన. నిరాశ్రయులకు నిత్యావసర సరుకుల మోదీ కిట్లను అందించిన బండి సంజయ్. బీసీల రిజర్వేషన్ల జేఏసీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పష్టం. పెద్దపల్లి జిల్లా జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండు సంజీవ్ గుండెపోటుతో మృతి. గుండు సంజీవ్ స్వగ్రామం కాచాపూర్లోని ఆయన నివాసంలో సంజీవ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు. దీపావళి పండుగ సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న మహాశక్తి దేవాలయం. రేపటి నుంచి 3 రోజుల పాటు దీపావళి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.